బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 4 బాధితులను హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. ఇక మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామనాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్కు చేరుకున్న మంత్రి కేటీఆర్ బాధితులను పరామర్శించారు. 4 ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్యులకు సూచించారు. చీమలపాడు ఘటన దురదృష్టకరమని మంత్రి అన్నారు. ప్రమాదంలో కుట్రకోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్ని ప్రమాద బాధితులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన 4 బాధితులు హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామనాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్కు చేరుకున్న మంత్రి కేటీఆర్ బాధితులను పరామర్శించారు. 4 ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్ కు తెలిపారు. ఇక బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్యులకు సూచించారు. చీమలపాడు ఘటన దురదృష్టకరమని మంత్రి అన్నారు. ప్రమాదంలో కుట్రకోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.